హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో చూసుకుంటే మనకు వచ్చేసి గుడ్ న్యూస్ అనమాట. మనకు సిఎస్ఐఆర్లో భారీగా అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో డిగ్రీ పాస్ అయిన అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఉంటే తప్పక చూడండి. నేనైతే ప్రతిరోజు మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు ఎవరు అప్లికేషన్ చేసుకుంటున్నారు, ఎంతవరకు ఎవరికి యూజ్ అవుతుంది అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో అయితే. ఈరోజు వచ్చేసి మరొక మంచి అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఇవి కూడా. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో రావడం జరిగింది. సో తప్పకుండా చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు పోస్ట్ పేరు వచ్చేసి మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట, ఏఎస్ఓ అంటాం కదా. ఇందులో వచ్చేసి మొత్తం ఖాళీలు మనకు వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో చూసుకోండి, భారీగా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు 100 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకు కొన్ని విభాగాల వారీగా కొన్ని ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే జనరల్ విభాగంలో మనకు వచ్చేసి 61 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో వచ్చేసి మనకు 18 ఉద్యోగాలు ఉండడం జరిగింది. స్టోర్స్ అండ్ పర్చేజులు వచ్చేసి మనకు 21. ఓవరాల్గా చూసుకుంటే మనకు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వీటికి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో చాలా జాబ్స్ అనమాట, 100 అంటే తక్కువ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అందులో ఫైనాన్స్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ చేసే వాళ్ళు కూడా మంచి ఛాన్స్. అదేవిధంగా స్టోర్స్ అండ్ పర్చేజ్లో, ఓకేనా. జనరల్ వచ్చేసి 61 ఉన్నాయి. సో చూద్దాం మరి వీటికి ఏమేమి క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా. సో చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఏం చూసుకుంటే అర్హత ఏముండాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024 రాసి తుది ఎంపికకు సిఫారసు కాని వారై ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూపీఎస్సి రాస్తాం కదా, సివిల్ సర్వీసెస్, ఆ పరీక్ష ఎప్పుడు 2024లో రాసి ఉండాలి. తుది ఎంపికకు సిఫారసు కాని వారే ఉండాలి. సో ఫైనల్ ఎంపికకు సిఫారసు కాని వారే అంటే ఎలిజిబిలిటీ కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి, ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ గరిష్ట వయోపరిమితి విషయానికి వస్తే మనకు వచ్చేసి దాదాపు 33 ఏళ్ళు అంటే 33 ఇయర్స్ వరకు అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఏజ్ ప్రకారం చూసుకుంటే. సో మరొకటి ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు రిజర్వ్డ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే మనకు వయోపరిమితిలో సడలింపు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు సో 33 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మనకైతే రిజర్వ్ వర్గాలకు కొంచెం ఏజ్లో సడలింపు అయితే ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకు జూన్ 23 నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి మీరు 500 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే 500 రూపాయలు ఉంది. ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, లేదంటే మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సింగిల్ రూపీ కూడా అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మరి అప్లికేషన్కు లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు జూలై 13 అనమాట. సో జూలై 13వ తేదీలోపు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి, ఇన్ టైంలోపు, ఓకేనా. సో అస్సలు మిస్ అవ్వదు. మరి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, డోంట్ మిస్ అనమాట, మంచి ఆపర్చునిటీ, ఓకేనా. దాదాపు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మనకు. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుందంటే చూసుకుంటే మనకు వచ్చేసి సో ఇక్కడ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు. మనం అప్లికేషన్ చేసిన తర్వాత అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిపిటి అంటాము. సో ఆ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్గా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు, గుర్తుపెట్టు. అప్లికేషన్ చేసిన తర్వాత స్క్రీనింగ్ చేస్తారు, వచ్చినటువంటి అప్లికేషన్లను. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వాళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దీని ద్వారా వీళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు
CSIR.res.in ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు చూడొచ్చు. మరిన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఒకసారి ఈ నోటిఫికేషన్ ఫుల్గా చూడండి. చూసి మీకు ఏమేమి ఎలిజిబిలిటీ ఉన్నాయో చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అది ఓకేనా. సో ఇది ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి మనకైతే దాదాపు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా